నిన్న రాత్రి మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా మా సిబ్బందితో పాటు బళ్ళారి రోడ్లో కుంటి మారెమ్మ టెంపుల్ వద్ద ఒక 2 వాహనాలు బళ్ళారి వైపు పోతూ కనపడ్డాయి. ఆ వాహనాలను అనుమానం పైన ఆపి మేము ఎంక్వైరీ చేశాము. అందులో సుమారు 2 వాహనాల్లో కలిపి 21 మంది ఉన్నారు. వాళ్ళను దింపి విచారిస్తే వాళ్ళు అందరూ కూడా ఏలూరు పరిసర ప్రాంతాల వాళ్ళకు చెందినవారని చెప్పేసి వాళ్ళ యొక్క పేర్లు ఊర్లు తెలిపారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఈ సమయంలో మీ ఊరు కాని ఊర్లో ఎందుకున్నారని విచారిస్తే వాళ్ళు ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యకలాపాలలో పాల్గొనడానికి అక్కడ శ్రీరామ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దగ్గర, ఇతను మన కాపు రామచంద్రారెడ్డి గారికి వియ్యంకుడు అవుతాడంట, అతని దగ్గర వీళ్ళందరూ పనిచేసేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ పార్టీ కార్యకలాపాలలో పాల్పంచుకునేందుకు ఇక్కడికి రమ్మని చెప్పి పిలిచినట్లుగా వాళ్ళు చెప్పారు. నిన్నటి దినము గుట్ట రేణుకా గారిది మీటింగ్ ముగించుకొని తిరిగి ఏలూరు వెళ్తున్న సందర్భంలో మాకు కుంటి మారమ్మ టెంపుల్ దగ్గర వాళ్ళు అనుమానాస్పదంగా మాకు కనపడ్డారు. కాబట్టి వాళ్ళను విచారించడానికి ముందస్తు చర్యగా మేము వాళ్ళను మా అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నాము. నిన్నటి దినము టీడీపీ కార్యకర్తలు, టీడీపీ పార్టీ నాయకులు అందరూ కలిసి రాయదుర్గం పట్టణంలో ప్రచార కార్యక్రమాల్లో ఉండగా ఒక వ్యక్తి ఆ యొక్క కార్యకలాపాలలో పాల్పంచుకుంటూ అనుమానాస్పదంగా వారికి కనపడి వాళ్ళని ఏదో వాళ్ళతో పార్టీ యొక్క కార్యకర్తలతో అనుచిత వ్యాఖ్యలు చేయడము, వాళ్ళలో నేను కూడా మీ వాడిని అని చెప్పి తిరగటము, ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు గుర్తించి విచారిస్తే అతను వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్త అని వాళ్ళు తెలుసుకున్నారు. అదేవిధంగా అతను సొంత ఊరు వచ్చేసి భీమవరం, ఏలూరు దగ్గర. తర్వాత అతని పేరు వచ్చేసి కొండ శివనాగరాజు అతని పేరు. అతను శ్రీరామిరెడ్డి అని చెప్పేసి కాపు రామచంద్రారెడ్డి గారి వియ్యంకుడు. అతని చెప్పినందుకు గాను ఇక్కడికి వచ్చి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాను అని చెప్పి చెప్పారంట. అతనికి కార్యకర్తలు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన మేము కేసు నమోదు చేశాము, విచారిస్తున్నాము. విచారణలో మిగతా విషయాలన్నీ కూడా తెలుసు. సార్, ఈ రెక్కి నిర్వహించిన అతనికి ఇప్పుడు పోయినటువంటి నిన్న దొరికిన ఈ బ్యాచ్కి ఇద్దరికి సంబంధం ఉందా? విచారిస్తున్నాం, అది కూడా విచారిస్తున్నాం. ఎందుకంటే ఏలూరు భీమవరం దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు ప్లస్ శ్రీరామ్ రెడ్డి అనే అతను పిలిపించా అంటున్నారు కాబట్టి విచారిస్తున్నాము. విచారణలో మిగతా విషయాలు